హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అందరికీ తెలిసే ఉంటాయి. వాళ్ళ ఫ్లాక్స్ సీడ్స్తో మంచి హెయిర్ ప్యాక్ జెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అవిసె గింజలు హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ని సాఫ్ట్గా ఉంచడానికి కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రీ మెచ్యూర్ హెయిర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఫ్లాక్స్ సీడ్తో హెయిర్ జెల్ని తయారు చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ మన హెయిర్కి సెట్ అవుతుందో లేదో 1 లేదా 2 వాష్లోనే తెలిసిపోతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3/4 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఇందులోకి 2.5 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఈ హెయిర్ లెంత్ని బట్టి ఫ్లాక్స్ సీడ్ తీసుకోండి. పొడుగు జడున్న వాళ్ళైతే 1 కప్పు దాకా తీసుకోండి. లేదంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంతటిని బాగా బాయిల్ చేసుకోవాలి. 15 నుంచి 30 సెకండ్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువగా తయారు చేసి స్టోర్ ఉంచుకోవడం కన్నా అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఈ జెల్ని హెయిర్కి అప్లై చేసుకుంటే స్మెల్ ఉండదు, అలాగే ఇరిటేషన్ కూడా ఉండదు. ఈ జెల్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్లాక్స్ సీడ్స్లో బాగా బాయిల్ అయ్యి నురగ వచ్చినట్లయితే మనకి దగ్గర పడుతున్నట్లు. ఇలా ఒక 15 to 20 సెకండ్ దాకా ఉడికించుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ చేతి వేళ్ళతో తీసుకుని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి తీగలాగా ఫామ్ అవ్వాలి. అంటే ఇంకా లూజ్గా ఉన్నట్లయితే కాసేపు ఉడికించుకోవాలి. ఇలా తీగలా ఫామ్ అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి కానీ కాఫీ ఫిల్టర్లోకి కానీ వడగట్టుకోవాలి. ఈ జెల్ని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అస్సలు ఫిల్టర్ చేసుకోలేము. పూర్తిగా చల్లారిందంటే గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉన్నట్లయితే అందులో మిగిలిన జెల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితేనే గట్టిగా అయిపోయింది. ఈ విధంగా కలిపేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ని సపరేట్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి ఫ్లాక్స్ సీడ్ జెల్ తయారైపోయినట్టే. ఈ జెల్ని హెయిర్కి వీక్లీ ట్వైస్ పెట్టినా కూడా సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. మీరు ముందు రోజే హెయిర్కి ఆయిల్ని అప్లై చేసినట్లయితే ఇందులోకి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డ్రై హెయిర్కి అప్లై చేస్తున్నట్లయితే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అప్పుడు హెయిర్ ప్యాక్ లాగా హెయిర్కి వేసుకోవాలి. ఈ జెల్ని రూట్స్ నుండి చివరి దాకా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ దాకా ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఫ్లాక్స్ సీడ్ జెల్ని హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే 1 లేదా 2 వాష్లోనే తెలిసిపోతుంది. ఈ జెల్ వాడిన తర్వాత మీకు హెయిర్ అనేది స్మూత్గా బౌన్సీగా కనిపిస్తుంది. ఈ జెల్ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.